ఏమండి మనకేమన్నా మౌత్ రిఫ్రిజిరేషన్ వాడారా అతని గురించి మాట్లాడాలనుకుంటే మన నోరు ఖరాబ్ అవుద్ది. అతను కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, 24 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. శ్రీరెడ్డి గారికి 64 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తెలుసా అంటే మాకేదో 35,000 మంది 40,000 మంది ఉంటారేమో. వాళ్ళతో కంపేర్ చేసుకుంటుంది కానీ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరూ గొప్ప వాళ్ళంటే ఒప్పుకుంటారండి. నేను అట్లాను ఒక క్రేజీ అండ్ ఉంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారి మిసెస్ చాలా హుందాగా ఉంటారు, కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దో షీఈ్ నాట్ హీరోయిన్, ప్లీజ్ డోంట్ మైండ్ అసలు జనరల్గా. అందుకని పక్కన పెడదాం, అది ఒక విధంగా వేరే. అందువలన ఆయన్ని గురించి శివాజీ గారు చాలా పొగిడారు. ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర. ఏమని అన్వేష్ చాలా ఏం అసలు ఎక్కడికి వెళ్తాను చాలా చక్కగా మాట్లాడారు. అది చూసి ఉండడు. వల్గర్తోనూ అసభ్యతతోనూ నేను ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడారు కదా, ఇప్పుడు వీళ్ళు చూసేవాళ్ళు, ఇప్పుడు రాసేవాళ్ళు మరొకసారి చెప్తాను దయచేసి. ఇవాళ ఆ పేర్లు కూడా ఆవిడ హీరోయిన్గా ఏ సినిమాలు చేశారు కూడా నాకు తెలియదండి. ఒకళ్ళిద్దరు మాట్లాడారు. ఒకళ్ళు సినిమా చక్కగా పాటలు పాడతారు. దాంట్లో నేను ఒకటి అడుగుతా ఉన్నాను, సభ్యతకి అసభ్యతకి బెంచ్ మార్క్ ఎక్కడుందండి? సభ్యతకి అసభ్యతకి బెంచ్ మార్క్ ఎక్కడుందండి? లేదు కదా వాళ్ళ దృష్టిలో. అందుకని నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు స్వీయ విచక్షణాకారం ఉపయోగించండి, తప్పులేదు. కానీ ఆ సమాజంలో మేము ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే మాత్రం వారు కాదు ఎవరైనా ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు అన్నారు, ఒక అభ్యుదయవాది, డెఫినెట్గా ఆమె రెస్పెక్ట్ చేస్తాను. ఈ దేశం విషయంలో ఆదాని ఉత్తర భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా నిలబడిన దానికి, మన భాషల యొక్క ఔన్నత్యాన్ని తెలుగు, కన్నడ, మలయాళ, తమిళని కాపాడటానికి ఆయన గౌరవిస్తాను. దేంట్లో అనవసరమైన సబ్జెక్టులో ఆయన ఎవరిని కాపాడటానికి వచ్చారు అంటే, ఎవరిష్టం వాళ్ళదంటే ఆయన గోసి కట్టుకుని తిరుగుతారా? 2 ఇంచులు గోసి పీలకేసుకుని నా ఇష్టం నా బాడీ అంటే ఊరుకుంటుందండి సమాజం? ఎందుకు ఇదేమన్నా అనాగరిక? మనం ఎందుకు ఇవాళ వివాహ వ్యవస్థ ఎందుకు వచ్చింది? లేదా ఒక సమాజంలో, ఆధునిక సమాజంలో ఎందుకు వచ్చింది మనకి? మనం గమనించాలి కదండి. ఇది ఎందుకు గమనించలేకపోతున్నారు? ఇక ఆయన నాగబాబు గారు వాళ్ళ అన్నయ్య గారే పాటల్లో మాట్లాడుకుని చెప్పారు కదా, సరిగ్గా వేసుకోండి సరిగ్గా వేసుకోండి అని చెప్పారు కదా. ఎవరిని తిట్టారండి? వాళ్ళ అన్నయ్య గారు చెప్పు తీసుకొడతాను ఎవరైనా? ఎవరినండి ఆయన అందే? అంటే శివాజీ బ్రాండ్ అంబాసిడర్, మహిళలు ఏ డ్రెస్ అసలు శివాజీ గారి కన్నా ముందు ఎప్పుడో చాలా మంది మాట్లాడారండి. గరికపాటి నరసింహరావు గారు మాట్లాడారు, ఆయన మీద బూతులు తిట్టుకుంటూ వెళ్ళారు కదా. ఆయన మాట్లాడిన దాంట్లో కొంత ఉన్నదానికంటే కొద్దిగా ఎక్కువ మాట్లాడి ఉండొచ్చు. లైన్ అండ్ లెంగ్త్ ఏంటో నేను అనేది పునే వీళ్ళు చెప్తుంది మహిళా సంఘాలు కావచ్చు, లేకపోతే అన్ని సంఘాలు మాట్లాడలేదండి. ఆ సంఘాలని సెల్ఫ్ కొంతమంది ఎవరు ఏంటనేది మా పక్కకు పెడితే, ఇప్పుడు శివాజీ ఎవరు, దీనికి ఏం సంబంధం? శివాజీని మీరు సూపర్ హీరో చేసింది మీరు అని క్యాజువల్గా మాట్లాడారు. ఆయన వాళ్ళు మొత్తం అంతా ఇచ్చి సూపర్ హీరో చేశారు ఆయన్ని. శివాజీ గారు మాట్లాడకూడదని ఎవరు ఆయన అభిప్రాయం చెప్పారు. మీ అభిప్రాయం మీరు చెప్పండి. తప్పైనప్పుడు కేసు పెట్టారు కదా. ఆయన కాదు మా సభ్యంగా మేము వెళ్తా ఉంటే మీ ఇష్టం, అది ఎవరు వద్దంటారు? కానీ ప్రభుత్వం వద్దంటది, సమాజం వద్దంటది అని నేను అడుగుతున్నానండి. అతను మాట్లాడిన బూతులు ఎంత దరిద్రంగా ఉండే. కేసు మామూలు కేసు కాదండి, పీకల కోసి భౌతికంగా చంపేయమని చెప్పి పిలిపిస్తే ఏ దేశంలోనో తీసుకొచ్చి లోపలేస్తారు. ఇప్పుడు అసలు కాదండి, మనం హేతువాదులన్నా నాస్తికులన్నా ఇబ్బంది లేదు, దేవుడు లేడనే వాళ్ళని కూడా తప్పులేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు లేదని వాళ్ళ అభిప్రాయం వాళ్ళు, మీరు కాదంటారు మనం ఎవరం. కానీ దేవతల గురించి అసభ్యంగా మాట్లాడేవాళ్ళని ఒక హూ మెరిట్ మేబీ నేను గౌరవించే వెంకటేశ్వర స్వామిని కానీ, లేదంటే మేరీ మాతను వాళ్ళు గౌరవించుకునే మేరీ మాతను కానీ, లేదంటే ప్రవక్తను కానీ, ఎవరన్నా కానీ జీవన విధానం లోపాలు ఉన్నాయి, ఎలా ఉందా చూడండి. కానీ బూతులు తిడతాం ఏంటండి నాకు అర్థం కాదు. అసభ్యంగా చేస్తుంటే అబ్సల్యూట్లీ నాన్ సెన్స్, నథింగ్ బట్ నాన్ సెన్స్. కాకపోతే ఆ చీప్ టాక్కి అలవాటు పడిపోయినట్టున్నారు జనం కొంతమంది. నేను అందరినీ ఇవాళ మీరు దేవాలయంలోకి వెళ్తారు, వస్త్ర నిబంధన ఎందుకు? కొన్ని ఒక సాంప్రదాయాలు బట్టి ఉంటుంది. కొన్ని దేవాలయాలకు మహిళలకు అనుమతించరు. మీరు అనుమతించినప్పుడు దాని గురించి మీకు ఇష్టం లేదు మానేమానండి. ఒక ముస్లిం వాళ్ళు మేము హిందూ దేవాలయం మీద మేము వెళ్తాం మా ఇష్టం అంటే నాకు అర్థమే అవ్వట్లేదు. హక్కుల గురించి మాట్లాడటానికి బోళ్ళని ఉన్నాయి. మిగతా వాళ్ళు చూశానండి. ఇప్పుడు యాత్రి అని ఒక ఆవిడ వస్తూ ఉంది, కుర్రాళ్ళకి బాగా నచ్చుతుంది. అమ్మాయిలతో నాకు విచిత్రం ఏంటంటే, ఆయన అలా చేస్తున్నాడు కాబట్టి అలా అనిపించి ఉంటుంది. ఒక తెలుగువాడిగా ఆయన స్టేజ్కి వెళ్ళినందుకు ఆనందిద్దాం. మీరు ఇంకా డెప్త్ మీరు మళ్ళీ
చాలా చీప్గా బిహేవియర్ ఉంటుందండి. అమ్మాయిలను సంబోధించే విధానం కానీ, వాళ్ళని చూపించే విధానం కానీ, వాళ్ళతో ఇష్టం. నేను ఒకటి అడుగుతాను, వివాహ వ్యవస్థ ఎందుకు పెట్టారండి? వివాహ వ్యవస్థని మీకు నచ్చపోతే మీరు విడాకులు ఇచ్చేసుకుని ఎవరితో తిరండి. ఒకళ్ళ వివాహ వ్యవస్థలో వేసుకుని మళ్ళీ ఒకళ్ళు సహజనం చేత సహజనంలో పిల్లలను కట్టి వివాహ వ్యవస్థల పిల్లలను కానీ ఏళ్ళని కానీ ఏం చేయబోతున్నారు? సమాజాన్ని నష్టం. మీకు నచ్చకపోతే విడాకులు ఇచ్చి వెళ్ళిపోండి. కాదు, నాకు అబ్సల్యూట్గా అసలు నాకు అర్థం అవ్వట్లేదు ఇది. ఇప్పుడు సహజీవనం టాపిక్ మీద వెళ్ళను, సరే అది సుప్రీంకోర్టే చేసింది కాబట్టి అది కానీ సహజీవనం ఏం చెప్తుంది? ముగ్గురిని పెళ్లి చేసుకుని నలుగురు సహజీవనం చెప్తుందా సుప్రీంకోర్టు? అది చెప్తాను. చెప్తే కనుక దరిద్రపు జడ్జిమెంట్ అంటున్నాను నేను. ఆపాదించను, వాళ్ళకి న్యాయమూర్తికి దురుద్దేశాలు ఆపాదించకూడదు. జడ్జిమెంట్ని దరిద్ర జడ్జిమెంట్ అంట. ఇవాళ కూడానండి, నేను ఒక సమాజంలో మనం బతుకుతున్నప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఈ సినిమాలో వాళ్ళ గురించి సినిమాల గురించి మాట్లాడుకుందాం. మీ సబ్జెక్ట్ సినిమాల గురించి వచ్చింది కదా. శివాజీ గారు చెప్పిన దాంట్లో సినిమా హీరోయిన్ల గురించి మాట్లాడారు, పబ్లిక్ గురించి మాట్లాడాలి. కానీ నేను పబ్లిక్ గురించి మాట్లాడుతున్నామండి. దయచేసి స్వీయ విచక్షణ అనేది ఖచ్చితంగా అవసరం. మా ఊళ్ళో ఉన్నది తెగించినట్టు ఒక ఏదో డాష్ డాష్ అని ఒక పదజాలం ఉంటుంది. నేను అడుగుతా ఉన్నాను, ఎవరికాళ్ళ పద్ధతి రేపు పొద్దున భవిష్యత్తు ఏమవుతుందండి? పిల్లలకి మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది? ఓ పక్కన కొంతమంది అంటారు, మా కొడుకు 12 ఏళ్ళు వచ్చి నేను దిక్కుమాల డ్రెస్లు వేసుకోవద్దని తిడుతున్నాడని చెప్పి బయట మాడతారు. పేర్లు వద్దులేండి. పిల్లాడు ఒప్పుకుంటలేదు, భర్త ఒప్పుకుంటలేదు, తమ్ముడు ఒప్పుకుంటలేదు, తండ్రి ఒప్పుకుంటలేదు, అక్క ఒప్పుకోవట్లేదు, అమ్మ ఒప్పుకోవట్లేదు. అని నా ఇష్టం, అది వాళ్ళ ఇష్టం. రామ్ గోపాలవరం గారు కూడా మాట్లాడినట్టున్నారు. ఆయన ఛానలే నా ఇష్టం. ఆయన గురించి మనం కాబట్టి ఆయన మాట్లాడకపోవడం ఆయన ఇష్టం. ఆయన సినిమాలు ఆయన మాట్లాడకపోతే విచిత్రం. ఆయన మాట్లాడే రైట్ ఉంది కదా. ప్రపంచంలో ఎన్ని రైట్లే ఉన్నాయి, అన్ని రైట్లు వరం గారికి ఉన్నాయి. సాధారణంగా తీసేసుకుంటారు ఆయన అన్ని రైట్స్. తప్పే ఉందని ఆయన ఇష్టం. ఆయన అదే కోరుకుంటారు. పొద్దున్న రాత్రి ఆయన గురించి ఇంకా ఎక్కువ ఆయన కూడా వ్యాఖ్యలు చేశారు శివాజీ గారి గురించి. శివాజీ గారిని ఐమ్ నాట్ హియర్ టు, నేను సపోర్ట్ కింద మాట్లాడలేదు. నేను ధర్మం గురించి అని కాదు, న్యాయం గురించి అని కాదు, ఒక సమాజ ప్రవర్తన తీరు గురించి మాట్లాడుతున్నాను. మన ఉత్కృష్టమైన సంస్కృతి అంటే నేను పంచెలు కట్టుకుని లేదా కడ్వాలు వేసుకుని ఎలా అంటలేదండి. నేను ఇవాళ ఆధునిక వస్త్రధారణని సమర్థిస్తున్నాను. మహిళలు ఇవాళ కారు నడపాలి, చీరతో నడపడం లేదా స్కూటర్ మీద వెళ్ళాలి. కుదురుతుందండి? ఒక మహిళా పైలట్ కొన్ని అనుకూలత సలవారు వేసుకుంటే చిక్కునే అవకాశం ఉంటుంది. మనకు కుదురుతుందండి డ్రెస్ కోడ్? ఇవాళ ఆధునికంగా మనం ఉండాలి. ఆధునికంగా ఉండే మహిళల్లో మన ఇళ్ళలో ఉన్నారు కదండి, ఆధునికంగా ఉండదు, తప్పులేదు. అసభ్యాన్ని నువ్వెవడు చెప్పడానికి నేను మాట్లాడుతాను అంటే 2 గుడ్డబీలకి వేసుకుని తిరిగి రోడ్లమ్మ తిరగమని. ఇంకా నిన్న ఒక మనిషి అంటున్నాడు, మా ఇష్టం, నేను అమ్మాయి ఇష్టపడతాను, రోడ్డు మీద దొరుకుతాం ఇద్దరం కలిసి గుడ్డబీలు. ఇదే ఆ సంస్కృతి? ఇది ఇంకెందుకు అనాగరిక గోర్లు కలిపి జంతువులకి మనకి తేడా ఉంటుందండి. ఇంకా ఎందుకు కట్టుబాట్లు పెట్టుకున్నాం మనం? ఇది నేను మళ్ళా చెప్తున్నానండి, ఇది ఆధునిక వస్త్రధారణని అవసరమైన దానికి సమర్థిద్దాం. అసభ్యత అనేది నేను చెప్తాను, అసభ్యత అనేది ఎలా ఉందో వాళ్ళకి తెలుసు. దేనికన్నా అసలు లిమిట్లెస్గా మేము లిమిట్లెస్ నేను చెప్తాను, చాలా తప్పండి. ఏళ్ళని చూసి మళ్ళీ నేను చెప్తాను, దీనికి వచ్చే ఇంపాక్ట్ కూడా చెప్తున్నాను. సినిమా హీరోయిన్ల గురించి ఒకప్పుడు వ్యాంపులు ఉండేవారు, అది కూడా తప్పే. జ్యోతిలక్ష్మి, హలం, ఇవన్నీ వ్యాంపులు ఉండేవారు. కొంతమంది వ్యాంపులు వస్తే కుటుంబం తలగా ఉంచుకునేవారు, అది కూడా తప్పే. ఏదండి వెళ్ళేవాడు కాదు. సాంగ్ ఉందంటే సాంగ్ కోసం వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు, 10% మిగతా కుటుంబాలు కూడా వెళ్ళనిచ్చేవారు కాదు. ఇవాళ హీరోయిన్స్ అంటే పద్ధతి కంటే చీర కట్టుకుని నిండుగాని కాదు, వ్యవహార శైలి కాదు, ఒక ఆదర్శ మహిళగా ఎలా ఉండాలనేది. ఆదర్శ మహిళ అంటే బత్తం కొట్టినా పడాలని కాదండి, ఎంత సంఘంలో ఎంత గొప్పగా ఉండాలి, నిలబడాలి, తమ వృత్తిలో రాణించాలి. మహారాణి అమృత్ కౌర్ ఆ చరిత్ర తెలుసుకుంటే రోమాలను ఎక్కుపడుచుకుంటాయి. మనకి మహారాణి నాచియార్ గొప్పగా ఉంటాయి. నేను చెప్తున్నాను, ఆధునిక ప్రపంచంలో కూడా గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు. తస్లీం నస్రీన్ ఉన్నారు, ఆ మత ఛాందస్ భావాలకు ఎగనిస్ట్గా పోరాడుతున్నారు. అసభ్యత ఆవిడ దాంట్లో ఏ రోజున అసభ్యత ఉందండి? మీరు చూడొచ్చు. కానీ ఇవాళ ఎలా ఉందంటే సమాజంలో, దయచేసి నేను విజ్ఞప్తి చేస్తాను తల్లిదండ్రులకి, నేను చాలాసార్లు చూశాను, చిన్న పిల్లల చేత ఇంత డ్రెస్సులు వేయించుకుని దిక్కుమాలిన ఆ సినిమాల్లో ఉండే అసభ్యకరమైన పోస్టులకి ఎందుకు పాటలకి అనుమతిస్తున్నారని చెప్పి నేను పాఠశాల వాళ్ళని కొన్ని చోట్ల మిగతా వాళ్ళని అడుగుతున్నాను. నేను స్వీపింగ్ కామెంట్స్ నేను అడుగుతున్నా, ఏంటది వాళ్ళ ఇష్టం. చిన్నపిల్లలకి ఏం తెలుసని మీరు తీసుకెళ్తున్నారు? చిన్నపిల్లలకి ఏం తెలుసని తీసుకెళ్తున్నారు మీరు?
ఏం డ్రెస్లో ఇస్తారు, ఏం పాడతారు, ఆ పాటలో మీనింగ్ దరిద్రమైన చెత్తా చెదరం దిక్కుమాలింది. ఇదా మనం నేర్పేది పిల్లలకి? ప్రశ్నించుకుందాం, మనం ప్రశ్నించుకుందామండి. అంటే ఇప్పుడు ఈ కథానాయకుల ఇంట్లో మహిళలు ఎలా ఉంటే ఇప్పుడు కథానాయకి వ్యాంపులకి తేడా తెలియదు. ఇక్కడ మహిళలు అంటే తెలుగునాట మహిళలు అంత తెగించట్లేదని ఆ ఉత్తరాది నుంచి దిగుమతి చేసుకుంటున్నారంట, ఇంపోర్ట్ చేసుకుంటున్నారంట. తెగించడం తప్పని కాదండి, అంత విశాల హృదయంతో ఉండలేదని అర్థం. వాళ్ళకి విశాల హృదయం ఎక్కువ అంట. నేను అడుగుతున్నానండి. అంటే వాళ్ళు రేపొద్దున నేను చాలా చోట్ల చూస్తున్నాను, రేపొద్దున యువతని ఎలా తయారు చేస్తున్నారు? హీరోయిన్ అంటే ఆదర్శంగా ఉండాలనుకున్నాను, హీరోయిన్ అంటే ఇప్పుడు విశాల హృదయంతో ఉండే వాళ్ళని హీరోయిన్ అనాలి. చిన్నపిల్లల 8 ఏళ్ళు 9 ఏళ్ళు మీరు చూశారు కదా చాలా ప్రోగ్రామ్స్, సినిమాల్లో కాంపిటీషను, డ్యాన్స్ కాంపిటీషన్. ఎవరికి కాంపిటీషన్ అండి అది? అమ్మాయిల అబ్బాయిల గురించి చెప్తున్నాను. ఇంకా దరిద్రం ఏంటంటే మీ స్కూల్లో కళాశాలకు అమ్మాయిల అబ్బాయిలు కలిపి ఈ వికృతమైన క్రీడలతో అది ఆడిష్టం అంటే ఏంటంటే ఆడిష్టం ఎవడిష్టం అండి అది? ఆ స్కూల్ వాళ్ళని ఎత్తి అవతల పడతప్పాలి. హౌ కెన్ దే అలౌ దిస్ టైప్ ఆఫ్ ఒక దరిద్రమైన అమ్మాయి అబ్బాయిని పంగిమల్లో తీసుకున్న అది దిక్కుమాల స్కూల్లా, సన్నా స్కూల్స్ క్యాన్సిల్ చేయాలి దాన్ని. ఇది నేను మోరల్ పోలీసింగ్ అంటే ఇంకోటి చెప్తున్నానండి. వీఆర్ నాట్ హియర్ ఫర్ మోరల్ పోలీసింగ్. మీరు వైరుద్ధ్యం అనుకోద్దు, మనం కాదు, మన అభిప్రాయం మనం ఏమైనా ఇంపేజ్ చేస్తే మనం చేస్తామా? ఇవాళ రోడ్ల మీద అనుకున్నారు అనుకోండి, మనం వెళ్ళి ఆపే మీరు వెళ్ళి విడతీస్తారా వాళ్ళని? అంతే కదండి. అది అసభ్యంగా డ్యాన్సులు చేసుకోండి, అసభ్యంగా దొర్లుతూ ఉన్నారనుకోండి, మట్టిలో దొర్లుతున్నారు కదా ఇంతకుముందు, దొర్లుతున్నారు అనుకోండి, మీరు వెళ్తే మా బురద మేమే చిమ్ముతుంది. సమాజం అంటే బెంచ్ మార్కు వాళ్ళు విధించుకోనండి, కానీ సమాజంలో కొంత భావం. మన దేశం ఇది, మన దేశం. ఇవాళ కొత్త తరాన్ని వ్యాంపుల కింద తయారు చేస్తారా? చిన్నపిల్లని హీరోలను చూసి వీళ్ళు తయారవ్వట్లేదా? మీరు గమనించండి, మీరు బయట సమాజంలో చెప్పండి. తల్లి మీద నీకేం తెలుసు అని తల్లిని వాళ్ళ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, నేను ఒకళ్ళే అంటే బోత్ జెండర్స్ చెప్తున్నా, అబ్బాయిలు అమ్మాయిల సంగతి చెప్తున్నా, ఇద్దరు దాని గురించి మాట్లాడుతున్నా, మరి పదే చెప్తున్నా, ఒకళ్ళ గురించి నేను పాయింట్అవుట్ చేయట్లేదు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీ తల్లికి ఏం తెలుసు అంటారా? ఏ స్టేజ్కి వెళ్తుందండి?